రీతు చౌదరి కాదు, రోత చౌదరి అనిపించుకునేలా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. వనం దివ్య అలియాస్ రీతు చౌదరి తెలుగులో కొన్ని సీరియల్స్ చేస్తూ నటిగా పేరు తెచ్చుకునింది. ఒక రకంగా నటిగా పేరు తెచ్చుకుంది అనడం కంటే అప్పుడెప్పుడో ఒక సింగింగ్ షోలో సింగర్ కి హగ్ ఇచ్చిన ఓవర్ నైట్ ఫాలోయింగ్ అయితే తెచ్చుకునింది. ఆ తర్వాత నెమ్మదిగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అవతారం ఎత్తింది. ఇంకేముంది, ప్రమోషన్లు లక్షల డబ్బు వచ్చి పడింది. అప్పట్లో వైసీపీకి సన్నిహితంగా మెలిగిన శ్రీకాంత్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకునింది. అక్రమ ఆస్తుల కేసులో కూడా ఇరుక్కునింది. ఇప్పుడు భార్యను టార్చర్ చేస్తూ ఆమె వ్యాపారం లాక్కున్నట్టుగా కేసు నమోదైన హీరో ధర్మ మహేష్ తో ఉన్న అక్రమ సంబంధం బయటపడినట్లుగా కొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. ధర్మ మహేష్ తో కలిసి అతడి బెడ్రూమ్ లో వెళుతున్న తర్వాత డ్రగ్స్ తీసుకుని మత్తులో తూలుతూ బయటకు వస్తున్న వీడియోలు కొన్ని మీడియాకైతే చిక్కాయి. ధర్మ మహేష్ భార్య గౌతమి గత కొద్ది రోజులుగా మీడియా ముందుకు వచ్చి తన భర్త బండారం బయట పెట్టి తన గోడైతే వెళ్లబోడ్చుకుంటుంది. ఇప్పుడు ఏకంగా రీతు చౌదరితో కలిసి ధర్మ మహేష్ ఉన్న వీడియోలు కూడా బయట పెట్టడంతో ఒక్కసారిగా తెలుగు టీవీ వరల్డ్ షాక్ అయితే గురైంది. అయితే వారిద్దరి మధ్య నిజంగా అక్రమ సంబంధం ఉందా, లేక డ్రగ్స్ తీసుకోవడం కోసమే కలిసారా అనే విషయం మీద చర్చ అయితే మొదలైంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఇవేవి పట్టనట్టు ఒక పక్క డిమోన్ పవన్, మరో పక్క పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా మెలుగుతూ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది రీతు చౌదరి. ఒకవేళ నిజంగా ఇది డ్రగ్స్ వ్యవహారం అయితే బిగ్ బాస్ షోలో మధ్యలో నుంచి కూడా ఆమెను పంపే అవకాశాలు లేకపోలేదు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.